హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ బెంగళూరులో రీసెంట్గా ఒక ఇష్యూ జరిగింది. ఒక మహిళని అత్యంత దారుణంగా చంపేసి 59 ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్ లో పెట్టారు. మనం కూడా డిస్కస్ చేసాం. అయితే ఆ మహిళను చంపేసిన వ్యక్తి ముక్తిరంజన్ కూడా సూసైడ్ చేసుకొని చనిపోయాడు. సో ఒక లెటర్ రాశాడు, లేకుంటే డైరీ దొరికింది, దాంట్లో కీలక అంశాలు బయటపడ్డాయనే వార్త వైరల్ అవుతుంది సార్. మరి ఎందుకు ఆ అమ్మాయిని చంపాల్సి వచ్చింది, మరి ఇతను ఎందుకు సూసైడ్ చేసుకున్నారు, మరి అతని డైరీలో అసలు ఏముంది సార్? బెంగళూరులో మహాలక్ష్మి అనే ఒక 29 ఏళ్ల మహిళను వాళ్ళ బాయ్ ఫ్రెండే చంపి 59 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్లో పెట్టి సంఘటన దేశాన్ని కుదిపేసింది. ఒకప్పుడు మన ఢిల్లీలో 2 ఏళ్లకు ముందు ఇలాంటి సంఘటన జరిగింది. అప్పుడు కూడా 30 ముక్కలుగా చేసే వాళ్ళ ఆఫ్తాబ్ పూనావాలా అని అతను అక్కడ పెట్టాడు ఫ్రిడ్జ్లో. అదేవిధంగా దాని తర్వాత 2 ఏళ్ల తర్వాత బెంగళూరులో మహాలక్ష్మి హత్య కేసు కూడా దేశాన్ని కుదిపేసిందని చెప్పచ్చు. సో ఇది సెప్టెంబర్ 3న ఇతను చంపాడు. ఇప్పుడు దాని మీద దాదాపు 4-5 బృందాలు ట్రై చేసాయి అతన్ని పట్టుకోవడానికి. ఫైనల్గా అతను పట్టుకోవడానికి ఒరిస్సాకి వెళ్ళేసరికి అతను ఆల్రెడీ ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. అయితే అతను దగ్గర వీళ్ళకి ఒక సూసైడ్ నోటు దొరికింది, తర్వాత ల్యాప్టాప్, ఫోన్ అవన్నీ దొరికాయి. అందులో కొన్ని డీటెయిల్స్ పోలీసులు రాబట్టగలిగారు. సో ఈ కేసు మొత్తంగా చూసుకున్నప్పుడు ఈ మహాలక్ష్మి అనే ఒక ఆమె జార్ఖండ్ వాళ్ళ నేటివ్. ఆమె బెంగళూరులో ఒక బట్టల మాల్లో పనిచేస్తుంది. సో ఆమెకు హస్బెండ్ హేమంత్ వాసిని 6 ఏళ్లకు ముందు ఒక పెళ్ళి అయింది హేమంత్ దాస్తో. సో ఆయనతో 9 నెలలకు ముందు విడిపోయింది. విడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈమెకు అదే బట్టల షాప్లో పనిచేసే ముక్తిరంజన్ ప్రతాప్ రాయ్ అనే అబ్బాయిది ఉత్తరాఖండ్, ఒరిస్సా అంటున్నారు. సో ఉత్తరాఖండ్ అని కొంతమంది అన్నారు, కానీ నిన్న తెలిసింది ఒరిస్సాలో భద్రక్ జిల్లా అతనిది. ఆ భద్రక్ జిల్లాలోనే అతను ఆత్మహత్య చేసుకున్నాడు. సో అతను కూడా అదే బట్టల మాల్లో మేనేజర్గా ఉన్నాడు. సో వీళ్ళిద్దరి మధ్య లవ్ అఫేర్ మొదలైంది. దాంతో భర్త నిలదీశాడు, కానీ ఆమె వినలేదు. దాంతో ఇద్దరి మధ్య గొడవలు రావడం, చివరికి భర్త కేసులు పెట్టుకోవడం ఒకరి మీద ఒకరు. తనేమో ఆమె మీద పెడితే ఆమె తన మీద డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టింది. అలాగా మొత్తానికి విడిపోయారు. వాళ్ళకు ఒక పాప ఉంది. ఆ పాప కూడా తండ్రితో ఉంటుంది. ఈమె ఒంటరిగా అపార్ట్మెంటు వయ్యాలి కావాలని బెంగళూరులో మల్లేశ్వరం, వయ్యాలి కావాల, సదాశివ నగర్ ఏరియాల్లో ఉన్నాయి. అక్కడ మునేశ్వర బ్లాక్ అనే దాంట్లో ఈమె సింగిల్ బెడ్రూమ్ ప్లాట్లో ఉంటుంది. అయితే మొన్న ఏమైందంటే సెప్టెంబర్లో ఉన్న అపార్ట్మెంట్లో స్మెల్ రావడం మొదలైంది. దాంతో వాళ్ళు ఆ ఓనరు, ఆ బిల్డింగ్ ఓనరు వాళ్ళ అమ్మకి, అమ్మాయి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి చెప్తే వాళ్ళు వచ్చారు. వాళ్ళ సమక్షంలో బిల్డింగ్ వాళ్ళు కొట్టి చూస్తే ఫ్రిడ్జ్లో మొక్కలు కనబడ్డాయి. దాంతో భయపడే వాళ్ళందరూ బయటికి పరిగెత్తారు. దాని తర్వాత పోలీసులు వచ్చారు. దాని తర్వాత ఈ బాడీ మొక్కలనంతా తీసుకొని పోలీసులు బౌరింగ్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు కూడా ఇది చూసి మేము ఎప్పుడు మా జీవితంలో ఇలాంటి హత్య చూడలేదు, ఇన్ని 59 మొక్కలు చేశాడంటే అతను ఎలాంటి మనిషి అయింటాడు అని వాళ్ళు షాక్ అయ్యారు. దాన్ని మళ్ళీ రీఅసెంబుల్ చేసి బాడీని పోస్ట్మార్టం చేశారు. సో ఈ క్రమంలో సైంటిఫిక్గా పోలీసులు ఫోరెన్సిక్ దీంతో క్రైమ్ సీన్లో పరిశీలించడం ఇవన్నీ చేశారు. దాని తర్వాత ఆ అమ్మాయి ఫోన్ కూడా ఒక 10 రోజుల నుంచి స్విచ్ ఆఫ్ అని తెలిసింది. అంటే ఈ అమ్మాయి చనిపోయిన ఒక 10 రోజుల తర్వాత మాత్రమే ఇది బయటకు వచ్చింది. ఎందుకంటే ఫ్రిడ్జ్లో అతను పెట్టడం, దాని స్మెల్ రాకుండా కొన్ని కెమికల్స్ చల్లడం, తర్వాత బాత్రూంలో కూడా యాసిడ్ వేసి క్లీన్ చేయడం, ఇవన్నీ చేయడం వల్ల స్మెల్ బయటికి రాలేదు, టైం పట్టింది. సో ఇతను ఎవరు ఏంది అని విచారించుకున్నప్పుడు వీళ్ళ భర్త హెల్ప్ చేశాడు. ఎందుకంటే గతంలో ఈ అమ్మాయికి ఒక అఫైర్ ఉంది, అతనే ఏమన్నా చేస్తుండొచ్చు అనే యాంగిల్లో చెప్పాడు. దాంతో వాళ్ళు ఈ చూస్తే ముక్తిరంజన్ ప్రతాప్ రాయ్ అనే ఒక వ్యక్తి ఈ అమ్మాయితో అఫైర్లో ఉంటున్నాడు. వాళ్ళ బ్రదర్ కూడా ఇక్కడే ఉంటే వాళ్ళ బ్రదర్ను పట్టుకుంటే వాళ్ళ బ్రదర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సో వీళ్ళ ఒక టీము ఒరిస్సాకి వెళ్ళింది. భద్రక్ జిల్లాలో ఫండి అనే ఒక గ్రామంలో వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ అతను ఆత్మహత్య చేసుకున్నాడు. సో వీళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళని విచారించారు, అక్కడ వాళ్ళ అమ్మని వాళ్ళ బ్రదర్ని ఊరిలో. వాళ్ళు ఏం చెప్పారంటే ఇతను వచ్చి మా దగ్గరికి వచ్చి కూడా వారం 10 రోజులు అయింది. వచ్చినప్పటి నుంచి అతను టెన్షన్తో ఉన్నాడు, బాధతో ఉన్నాడు. తర్వాత మాకు చెప్పాడు, ఇలాగ నేను ఒక అమ్మాయిని అతి దారుణంగా చంపేశాను,
అని చెప్పాడు. మేము ఏం చేయలేక బాధపడుతున్నాం. ఈ లోపల అతను ఒక బైక్ తీసుకొని ల్యాప్టాప్ ఫోను తీసుకొని బయలుదేరాడు. ఆ తర్వాత అతను ఒక శ్మశానంలోకి వెళ్ళి అక్కడ చెట్టు ఉంటే ఆ చెట్టుకి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక లెటర్ కూడా రాసి పెట్టాడు. ఆ లెటర్లో ఏమున్నాయంటే, నేను ఈమె నా జీవితాన్ని నాశనం చేసేసింది, నన్ను నా కుటుంబాన్ని నాశనం చేసేసింది ఈమె. సో దాంతో నేను ఆమెను గొడవ పడదామని, ఆమెను ప్రశ్నిద్దామని అపార్ట్మెంట్కి వెళ్తే ఆమె నా మీద దాడి చేసింది. ఆ దాడి నుంచి నేను రక్షించుకోవడం కోసం నేను కూడా ఆమె మీద దాడి చేయాల్సి వచ్చింది. అలా చేసిన క్రమంలో ఆమె గొంతు పిసికి చంపేశాను. అయితే ఒక ఉద్రేక వాతావరణంలో జరిగింది. దాని తర్వాత నాకేమీ పాలుపోలేదు. ఈమెది ఆత్మహత్యలాగా క్రియేట్ చేద్దాం అనుకున్నాను. బాత్రూమ్కి బాడీని తీసుకెళ్ళాను, కానీ ఎట్లా క్రియేట్ చేయాలో నాకు తెలియలేదు. దాంతో నాకు ఈమెను మొక్కలు చేసేద్దాం అనిపించింది. దాంతో బయటికి వెళ్ళి ఒక యాక్సా బ్లేడ్ కొనుక్కొని వచ్చుకున్నాను. ఆ యాక్సా బ్లేడ్తో ఆమెను ముక్కలు కోసాను. అవి ఫ్రిడ్జ్లో పట్టవని చెప్పి చిన్న చిన్న ముక్కలుగా కోద్దామని చెప్పి నాకు ఏం జరుగుతుందో నాకు కూడా తెలియదు. అలాగా చేశాను. నేను చేసి పెట్టేసినాక కెమికల్స్ అవన్నీ కూడా తీసుకొచ్చాను. యాసిడ్తో బాత్రూంలో కూడా క్లీన్ చేశాను. తర్వాత లాక్ వేసుకొని నేను మా ఊరు వచ్చేసాను అనేది అతను రాసి పెట్టినట్టుగా పోలీసులు చెప్తున్నారు. అంటే ఓవరాల్గా పోలీస్ వర్షన్లో కానీ వీళ్ళ హస్బెండ్ చెప్తున్న దాంట్లో ఏంటంటే, ఈమె 29 ఏళ్ళు, అందంగా ఉంటుంది. సో తన దీంట్లో పనిచేసే వాళ్ళతో అఫైర్ ఏర్పడింది. తను కొద్దిగా యంగ్ వాళ్ళ హస్బెండ్ కంటే. సో అది ఎప్పుడైతే ఏర్పడిందో హస్బెండ్కి ఆ విషయం తెలిసింది. హస్బెండ్తో గొడవైంది. హస్బెండ్తో విడిపోయినాక ఈ అబ్బాయి మీద ఆమె ప్రెజర్ పెట్టడం మొదలుపెట్టింది, అంటే పెళ్లి చేసుకోమని. సో తనకేమో పెళ్లి చేసుకోవాలని లేదు, ఎందుకంటే ఆల్రెడీ బెడ్ ఉంది, భర్తతో విడిపోయింది. తను ఇప్పుడు ఈమెతో అఫైర్ వరకు ఓకే, కానీ పెళ్లి చేసుకోవడానికి ఆ అబ్బాయి రెడీగా లేడు. బట్ ఈమె ప్రెజర్ చేయడం రోజు మొదలుపెట్టింది. ఈ ప్రెజర్తో ఒకరోజు ఇతను కేరళ తీసుకెళ్దామని ఆమెను బైక్లో కేరళ ట్రిప్ ప్లాన్ చేశాడు. అయితే ఆమె కేసు పెట్టేసి చాలామంది అక్కడ ఉన్న అపార్ట్మెంట్లో వాళ్ళందరినీ కూడా ఇతని మీదకి రెచ్చగొడితే వాళ్ళందరూ ఇతను కొట్టారని, పోలీసులు కూడా ఇతను అరెస్ట్ చేసి తీసుకెళ్ళి కొట్టారని, చివరికి పోలీసులకు లంచం ఇచ్చి అతను బయటకు వచ్చాడని తెలిసింది. దాంతో అతను ఆ అమ్మాయి మీద కక్ష పెంచుకున్నాడు. నన్ను ఇట్లా కొట్టింది, నేను ఆ అమ్మాయితో ప్రేమగా ఉన్నాను, నన్ను ఇట్లా కొట్టించింది అని చెప్పి అతను గొడవపడ్డానికి అపార్ట్మెంట్కి వెళ్ళాడు. అక్కడ మళ్ళీ గొడవపడింది. ఆమె ఇతని మీద దాడి చేసింది. నువ్వు నా జీవితం నాశనం చేసావు, ఆమె నువ్వు చేసావు, ఇతను వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణలో నుంచి తను చంపేశాడు. చంపిన తర్వాత ముక్కలు కోసాడు. సో దీన్ని ఇప్పుడు అక్కడ ఉన్న మెడికల్ డిపార్ట్మెంట్లో సైకాలజిస్టులు కూడా ఏంటంటే, ఇతనికి శాడిస్ట్ నేచర్ ఉంది, శాడో మెకిజం అనేది ఒకటి ఉంది ఇతనిలో, అందుకనే ఇంత ముక్కలు కోయగలిగారు. ఈ శాడో మెకిజం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఇతరులను బాధ పెట్టి ఇతరుల పెయిన్ నుంచి వీళ్ళ ఆనందాన్ని పొందుతారు. ఇతరులకి ఎంత పెయిన్ వస్తే వీళ్ళంత అంత ఆనందం పొందుతారు. ఆ లక్షణం ఇతనిలో ఉంది అని సైకాలజిస్టులు చెప్పారు. అతను కానీ బతుకుంటే కరెక్ట్గా ఇంకొంత అక్యురేట్గా ఇచ్చేయగలుగుతారు. కానీ అతని చేతిరాత, అతని మాటలు ఇవన్నీ ఫోన్ కాల్స్లో కొన్ని వినడం, మెసేజ్లు అవన్నీ చూసిన తర్వాత, ఈ ముక్కలుగా చేసిన తర్వాత సైకాలజిస్టులు ఇతనికి జబ్బు ఉంది, ఈ జబ్బున్న వాళ్ళు ఇతరులను బాధ పెట్టి ఇచ్చేస్తారు. ఒక్కోసారి తమ బాధ నుంచి కూడా తాము పెయిన్ నుంచి కూడా ప్లెజర్ పొందుతారు, తమను కూడా చేసుకుంటారు అనేది కూడా వ్యక్తం చేశారు. ఏదేమైనా ఈమె తన జీవితాన్ని తన భర్తతో గడపలేకపోవడం, తనకి ఇతరులతో కూడా అఫైర్ కావాలనుకోవడం, అక్కడి నుంచి వచ్చే ఘర్షణని, కాన్ఫ్లిక్ట్ని ఎలా రిజల్యూట్ చేసుకోవాలి, ఎలా దాని నుంచి బయటపడాలో తెలియక ఆ ఘర్షణ వాతావరణంలో నుంచి ఒకరికొకరు కొట్టుకోవడం, ఆ దీంట్లో నుంచి ఇతను ఆల్రెడీ ఫ్రస్ట్రేట్కి గురైనాడు. తన వల్ల ఇతను కూడా బాధలు పడి ఉన్నాడు. ఆ యాంగిల్ నుంచి ఇతను చంపేశాడు. చంపేసిన తర్వాత ఇతని కంట్రోల్లో ఇతను లేడు. ఇతనికి ఆల్రెడీ ఉన్న ఈ మానసిక డిజార్డర్ ఏదైతే ఉందో, మెంటల్ డిజార్డర్, దీనివల్ల అతను ఆమెను ముక్కలు చేసేసాడు. దాని తర్వాత అతనికి కూడా భయం అయ్యి, మనం బతుకున్నాం, మళ్ళీ పోలీసులు తీసుకెళ్తారు, మనకి ఉరిశిక్ష పడుతుందని చెప్పి అతను కూడా ఆత్మహత్య చేసుకున్నట్టుగా. సో ఇది ఒక విషాదంగా ముగిసింది కానీ మనకి అర్థమవుతుంది. ఏదేమైనా దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం అఫైర్లు పెట్టుకుంటున్నప్పుడు దాని లాజికల్ ఎండ్ ఎలా ఉంటుంది, దాని ఎలాంటి వరస్ట్ సినేరియో అంటారు మామూలుగా, అంటే వరస్ట్ అవుట్కమ్ సినేరియో.
ఏదైనా ఒక పని చేసినా, ఒక రిలేషన్షిప్లోకి ఎంటర్ అయినా దాంట్లో వరస్ట్ అంటే ఏం జరగచ్చు, దానికి మనం రెడీగా ఉన్నామా లేదా అనేది ఆలోచించుకొని ఎంటర్ అవ్వాలి. కానీ అవి జరగవు. మామూలుగా ఎమోషనల్గాను అట్రాక్ట్ అయ్యో సంబంధం పెట్టుకునేటప్పుడు ఏమీ థింకింగ్ ఉండదు. థింకింగ్ బ్రెయిన్ అనేది పనిచేయదు, లాజికల్ బ్రెయిన్ పనిచేయదు, ఓన్లీ ఎమోషనల్ బ్రెయిన్లో పనిచేస్తుంది. దాంతో పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత క్రైసిస్ వచ్చినప్పుడు దాన్ని ఎలా డీల్ చేయాలి, కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు దాన్ని ఎట్లా పరిష్కరించుకోవాలనేది చేతగాక ఈ ఈ కైండ్ ఆఫ్ దీంట్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఈమె అతని పెళ్ళికి రెడీగా లేడని తెలిసినప్పుడు అతన్ని ప్రెజర్ చేయడం వల్ల ఉపయోగం లేదు అనేది ఈమెకి అర్థం కాకుండా అతన్ని భయంకరంగా ప్రెజర్ చేయడం, దాని నుంచి అతనికి ఫ్రస్ట్రేషన్ పెరగడం, దాంతో ఈమె కొట్టించడం, ఇలా అది క్రైమ్లోకి వెళ్ళిపోవడం, వీళ్ళ చేతుల నుంచి బయటికి వెళ్ళిపోయింది కంట్రోల్లో లేకుండా. సో దీని నుంచి కనపట్టాలి ఏంటంటే మనం ఒక రిలేషన్షిప్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు థింకింగ్ అనేది కూడా ఇంపార్టెంటు, దానికి రెడీగా ఉండడం ఇంపార్టెంట్. రెండోది కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు ఎలా చేయాలి, మనకి చేతగానప్పుడు ఫ్రెండ్స్ సలహా తీసుకోవడం, లేదంటే సైకాలజిస్ట్ దగ్గర. ఈమె సైకాలజిస్ట్ దగ్గరికి పోయినా ఈమెకి కొంత ఊరట లభించుండేది, అది కూడా ఆమె చేయలేదు.